నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విజయశ్రీ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమాదం. కార్మికులు వర్క్లు చేస్తుండగా కెమికల్ పడి 2 చేతులు తీవ్రంగా గాయపడ్డాయి. గాయపడిన కార్మికులను గాజువాక ఇండోస్ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచడం కంపెనీ యాజమాన్యం వివరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీ విజయశ్రీ ఆర్గానిక్స్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో సిహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి 59 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడు. ఈయన ఏదైతే ఈ కంపెనీలో బ్యాచ్ మొత్తం ఆపరేటర్గా పనిచేస్తారు. అలాగే మరొక కార్మికుడు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కార్మికుడు రాజు అనేటువంటి ఆయన 25 సంవత్సరాలు చెందినటువంటి కార్మికుడు. ఈయన హెల్పర్గా పనిచేస్తారు. వీళ్ళిద్దరూ కూడా గాయాలకు గురయ్యారు. ఈ కంపెనీలో ఏదైతే బ్యాచ్ పూర్తి స్థాయిలో అయిన తర్వాత దాన్ని లోడ్ తీస్తున్న సందర్భంలో ఒకసారిగా ఫ్లాష్ ఫైర్ అయ్యి ఒకసారిగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30% ఒకరు గాయపడ్డారు, మరొకరు 5% గాయపడినటువంటి పరిస్థితి. అందుకని దీని మీద మొత్తం వైద్య సేవలు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే వారు కోలుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో వేతనం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిఐటి కోరుతూ ఉంది. ఎటన్నారు? అది ఏం చెప్పాడరా ఆయింట్మెంట్ అది ఏది పడింది అన్నాడు. కెమికల్ పట్టదు స్వామి, దీని ద్వారా అయ్యింది.